నేను ఇంట్లో అందరికీ పని మనిషిలా కనిపిస్తున్నానా అంటూ కళ్యాణ్‌కి తనూజ గట్టిగా ఇచ్చి పడేసింది. ప్రస్తుతం లైవ్‌లో కళ్యాణ్ ఏడుస్తున్న తనూజకి సారీ చెప్తూ ఉన్నాడు. ఇంతకీ తనూజకి కళ్యాణ్ ఎందుకు సారీ చెప్తున్నాడనేది తెలుసుకుందాం. ప్రెజెంట్ లైవ్‌లో అయితే కళ్యాణ్‌కి పెరుగు కనిపించకపోవడం వల్ల పవన్‌ని అడుగుతాడు. పవన్ ఏమో "ఏమోరా నాకు తెలీదు" అని అంటే, సరే ఎక్కడ రేషన్ మేనేజర్ ఎక్కడ? రేషన్ మేనేజర్ ఎక్కడ? అని చాలా డిమాండ్‌గా అడగడంతో తనూజ చాలా హర్ట్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నన్నొక పని మనిషిలా చూస్తున్నారని బాధపడుతూ వచ్చి గార్డెన్ ఏరియాలో కూర్చొని తింటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అక్కడికి వచ్చి చపాతీ కావాలా? నీకు బీట్రూట్ కర్రీ కావాలా? లేకపోతే ఏమైనా కావాలా? అని అడుగుతుంటే తనూజ నాకేమొద్దు అని ఏడుస్తూ ఉంటుంది. తనకి టిష్యూ తెచ్చి ఇస్తాడు. ఇక పక్కనే ఉన్న రాము ఏమైంది? అసలు పెరుగు ఇష్యూ ఏంటి? అని అడిగేసరికి ఈ పెరుగు స్టోరీని చెప్తాడు. అప్పుడు తనూజ అంటుంది, "ఈ హౌస్‌లో ప్రతి ఒక్కరు కూడా నా పైన ఎగైనిస్ట్‌గానే ఉన్నారు. ఒకరోజు సంజన, ఒకరోజు మాధురి, ఈరోజు వీడు అందరూ కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఫుడ్ మానిటర్‌గా అప్పటికి నేను తెలియకుండా కొంతమందికి చపాతీ కూడా వాళ్ళ ఆకలిగా ఉంటుందని ఇస్తున్నాను. నేను తినే చపాతీ కూడా వేరే వాళ్ళకి త్యాగం చేస్తున్నాను. అదంతా వీళ్ళకి అసలు కనపడదు. ఎంతసేపు కూడా ఫుడ్ డిపార్ట్‌మెంట్‌లో నేనుంటే చాలు టార్గెట్ చేద్దామని డిసైడ్ అయిపోతూ ఉంటారు. నాకెంత బాధగా అనిపిస్తుందంటే చాలా స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నాను. నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను కానీ ఇంకా హౌస్‌లో మనకంటూ ఒక బాధ్యత ఇచ్చినప్పుడు చెయ్యాలి అని నేను సర్వ్ చేస్తున్నానిక్కడ. అంతే ఇక హౌస్‌లో ప్రతి ఒక్కరు నన్నే టార్గెట్ చేస్తున్నారని బాధపడితే ఇక కళ్యాణ్ సారీ తనుజ సారీ చెప్తున్నాను కదా! నేను సరదాగానే నిన్ను అలా పిలిచానే తప్ప నిన్ను టార్గెట్ చేయాలని కాదు. నిన్ను సరదాగానే నువ్వు ఏమంటావా అని చెప్పి నేను అలా పిలిచాను. నాది తప్పు. నేనే అన్ని తప్పులు చేశాను. నన్ను క్షమించు సారీ అని ఇక తనుజ కాళ్ళ దగ్గర కూర్చొని మరి సారీ చెప్పాడనమాట కళ్యాణ్ ఇప్పుడు. అయినా సరే తనుజ యాక్సెప్ట్ చేయలేదు. హౌస్‌లో నన్ను టార్గెట్ చేయకుండా నన్ను ప్రశాంతంగా ఉంచండి చాలు అని తనుజ అంటుంది. తనూజకి ఇచ్చిన వర్క్ పైన ఇక ప్రస్తుతం అందరూ టార్గెట్ చేసి ఫుడ్ సరిపోవట్లేదని కొందరు, ఫుడ్ మానిటర్‌గా ఈమె పని చెయ్యదు అని కొంతమంది టార్గెట్ చేస్తున్నారు. మరి తనూజ ఫీలింగ్‌పై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్